అఖండ 2 తాండవం కోసం బాలయ్య భారీ రిస్క్ షాట్స్ చేసినట్లు తెలుస్తోంది. బోయపాటి సినిమాలంటేనే యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఇక అందులో బాలయ్య చేసే యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇక అఖండ 2 తాండవం ట్రైలర్ కనుక చూసినట్లయితే బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ కు బాలయ్య తాండవం చేసినట్లు తెలుస్తోంది. ఇక క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కోసం హీరో బాలకృష్ణ చేసిన సాహసం గురించి చిత్ర నిర్మాతలు మీడియాతో పంచుకున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ అంతా జార్జియాలో చిత్రీకరించాం. నిజానికి కాశ్మీర్ లో చేయాలని అనుకున్నా అక్కడ పెహల్గాం దాడి జరగడంతో పర్మిషన్ రాలేదు. దీంతో జార్జియాలో -డిగ్రీ చలిలో షూట్ చేయాల్సి వచ్చింది. మేమంతా చలిలో స్వెటర్లు వేసుకున్నాం, కానీ బాలయ్య గారు అఘోర గెటప్లో స్లీవ్లెస్ దుస్తుల్లోనే ఉండి చలిని లెక్క చేయకుండా అద్భుతంగా నటించారు. ఆయన కాబట్టి చేశారు. మరొకరైతే అంత చలిలో అలాంటి యాక్షన్ చేయడం అసాధ్యమని నిర్మాతలు ప్రశంసించారు. రామాచంట గోపి ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 2D 3D ఫార్మాట్లో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మీడియా సమావేశంలో పంచుకున్న విశేషాలు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. అఖండ 2 తాండవం కేవలం మాస్ యాక్షన్ సినిమా మాత్రమే కాదు, గ్లోబల్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉన్న చిత్రమని నిర్మాతలు స్పష్టం చేశారు. ఇక ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను కుంభమేళాలో చిత్రీకరించారు. అక్కడ షూట్ చేయడానికి చాలా పర్మిషన్లు కావాలి. డ్రోన్ పర్మిషన్ కూడా దొరికింది. మీరు ఈ సినిమాలో చూసే ప్రతి సన్నివేశం ఈ సినిమా కోసమే తీసింది, స్టాక్ షాట్స్ వాడలేదు అని నిర్మాతలు తెలిపారు. బోయపాటి గారు అహర్నిశలు కష్టపడి ఆ సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. హ్యాట్రిక్ విజయాల తర్వాత వస్తున్న ఈ సినిమాలో బాలయ్య బాబు ఎనర్జీ అప్పటికి ఇప్పటికీ తగ్గకపోగా మరింత పెరిగిందని నిర్మాతలు చెప్పారు. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి దేశం మొత్తం రిలీజ్ చేయాలని భావించారు. పాన్ ఇండియా కోసమని కథలో ప్రత్యేక మార్పులు చేయకపోయినా ఈ కథ గ్లోబల్ గా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు. ఇందులో త్రిశూలం వాడినట్లుగా మరో సినిమాలో వాడలేరని నిర్మాతలు అన్నారు. అభిమానులు బాలయ్య బోయపాటి కాంబినేషన్ నుంచి ఆశించే యాక్షన్, ఎమోషన్స్, గూస్ బంప్స్ మూమెంట్స్ అన్ని ఈ సినిమాలో అంతకు మించి ఉంటాయని భరోసా ఇచ్చారు. డిసెంబర్ 5న రాబోతున్న ఈ పవర్ఫుల్ డివైన్ యాక్షన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డుల వేట మొదలు పెడుతుందో చూడాలి.